ప్రజలు గుర్తుపట్టుకున్నా వీళ్ళు మాయ మాటలు చెప్పి మాకు మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని. ఇప్పుడు మర్చిపోయి కూడా కాంగ్రెస్కు ఓటేయరు, మర్చిపోయి కూడా. నువ్వు కాళ్ళు మొక్కినా దండం పెట్టినా ఆరుగారెడ్డి ఇచ్చినా వద్దు నాయనో, వీడికే మోసం పోయిన నాయనో, మా నోట్ల మన్ను పోస్తారు నాయనో మీరు. మా కేసీఆర్ ఉండగా మంచిగా టకా టకా గల గల టింగు టింగు పైసలు పడి టింగు లేదు టాంగు లేదు. అసలు రాష్ట్రాన్ని అసలు మహాత్ముని పట్టుకొని మన మాజీ సీఎంను నేను 100 మీటర్ల లోతు బొంద పెడతా, నేను అది పెడతా అంటే ఎంత దుర్మార్గం ఇది, ఎంత దౌర్జన్యం. మనని పొందబెడతాడు, మన కేసీఆర్ని పొందబెడతాడు, మన బీఆర్ఎస్ పార్టీని పొందబెడతాడు. మీకు తొందరలనే పొందబెట్టే రోజులు వస్తున్నాయి. మీకు పొందబెట్టేటోడు ఢిల్లీలో ఉన్నాడు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీ బొందలు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. మొన్ననే ఢిల్లీలో ఇండియా కూటమిలా ఆఖరికి 3 జరిగిపోయారు. ఎవరెవరు జరిగిపోయారు? మమతా బెనర్జీ జరిగిపోయిందా? నితీష్ కుమార్ జరిగిపోయిందా? ఆపు పంజాబ్ సీఎం జరిగిపోయిందా? ఇక 3 పోయినాక ఎవరు మిగిలినరా? రాహుల్ గాంధీ ఒక్కడే ఒక్కడే ఒక్కడే. ఆయన రెండోసారి జోడో యాత్రకు పోతే మిగతా పార్టీలన్నీ చోడో యాత్రకు వెళ్ళిపోయింది.